హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 23 నుండి మే 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 year గత కొద్ది కాలంగా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను కనుక పరిశీలిస్తే చాలా వ్యాధుల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. వ్యాధుల గురించి కానివ్వండి, వాటికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్లకు సంబంధించిన పరిశోధన గురించి కానీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇటీవల చైనా ఒక ప్రమాదకరమైన పరిశోధన చేసి వార్తల్లోకి వచ్చింది. ఎబోలాలో ఒక కొత్త మ్యూటెంట్ని వారు కనుగొనడం జరిగింది. ఆ మ్యూటెంట్ ద్వారా సోకిన వారు ఎవరైతే ఉంటారో, వ్యాధి సోకిన వారు ఎవరైతే ఉంటారో వారు 3 రోజుల్లోనే చనిపోయే ప్రమాదం ఉందని కూడా వారు రీసెంట్గా ఆ పరిశోధన పత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఎబోలా వైరస్, సో వైరల్ డిసీజ్, ఎబోలా వైరస్ కొత్త మ్యూటెంట్ని కనుగొన్నవారు శాస్త్రవేత్తలు. ఏ దేశానికి సంబంధించిన వారంటే చైనాకి సంబంధించి. సో ల్యాబ్లో సృష్టించిన చైనా శాస్త్రవేత్తలు కొత్త మ్యూటెంట్ని దేనికి సంబంధించి? ఎబోలాకి సంబంధించి. మీకు ఈ హెడ్డింగ్ చూస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడగవచ్చు. ఇటీవల ఎబోలా వైరస్ కొత్త మ్యూటెంట్ని కనుగొంటూ వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి సంబంధించిన వారంటే చైనా. చైనా శాస్త్రవేత్తలు ప్రమాదకర ఎబోలా వైరస్లో కొత్త మ్యూటెంట్ సృష్టించారు. ఎబోలా వైరస్ ద్వారా వచ్చే వ్యాధి లక్షణాలపై అధ్యయనం కోసం వైరస్లోని కొన్ని భాగాలను తీసుకొని ఈ కొత్త వేరియంట్ని వాళ్ళు తయారు చేశారు. ఈ మ్యూటెంట్ కొత్త వేరియంట్ని తయారు చేయాలంటే వాళ్ళు మెయిన్ ఎబోలా వైరస్ ఏదైతే ఉంటుందో దానిలోని కొంత భాగాన్ని వాళ్ళు ఆధారంగా తీసుకొని దానిపైన పరిశోధన చేసి ఈ మ్యూటెంట్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ వైరస్ గనక మానవులకు సోకితే 3 రోజుల్లోనే మరణించే ప్రమాదం ఉంటుంది అని కూడా వారు రీసెంట్గా సైన్స్ డైరెక్ట్ అనే ఒక జర్నల్లో ఆ రీసెర్చ్ పేపర్ని కూడా ప్రచురించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంటో వాటిని చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి యువతపై క్యాన్సర్ పడగ విప్పుతోంది అని చెప్పేసి రీసెంట్గా ఒక సర్వే, ఇటీవల వార్తలు నిలుస్తున్న సర్వేలు ఏవైతే ఉంటాయో వాటిపైన కొంత అవగాహన పెంచుకోండి. గణాంకాలు ఏవైతే ఉంటాయో 1-2 సార్లు చూడండి. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత గుర్తుపట్టే విధంగా ఉంటే సరిపోతుంది. సో ఒక 4-5 సార్లు ఆ గణాంకాలను చూడండి. ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్లో మనకు మల్టిపుల్ చాయిస్ ఇస్తారు కాబట్టి ఆ చాయిస్లో మనం ఏదో ఒకటి గుర్తుపట్టాలి. సో ఆ గుర్తుపట్టే పరిజ్ఞానాన్ని పెంచుకోండి. సో ఇక్కడ యువతపై క్యాన్సర్ పడగ, దీనికి సంబంధించి రీసెంట్గా సర్వే చేసిన వారు ఎవరంటే క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ వారు సర్వే చేశారంట. ఆ సర్వేలో తేలిన గణాంకాలు ఏంటంటే క్యాన్సర్ ఎక్కువగా, ముఖ్యంగా దాదాపు తల మెడ క్యాన్సర్ 26% ప్రమాదకరంగా ఉందంట. జీర్ణాశయ సంబంధిత అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇటువంటి 16%, రొమ్ము క్యాన్సర్ వచ్చేసి 15%, బ్లడ్ క్యాన్సర్ వచ్చేసి 9%. సో మన దేశంలో క్యాన్సర్కు గురవుతున్న యువత సంఖ్య పెరుగుతోంది. కొందరు ఆంకాలజిస్టులు ఏర్పాటు చేసిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ రీసెంట్గా అధ్యయనంలో చెప్పడం జరిగింది. ఒపీనియన్ పోల్ ద్వారా వారు 40 ఏళ్ల లోపు వారు 20% ఉన్నారట క్యాన్సర్ బాధితుల్లో. 40 years లోపు వారే మొత్తం క్యాన్సర్ బాధితుల్లో 20% ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా? అండ్ 1 నిమిషంలోనే ఫుల్ ఛార్జింగ్ చేసే ఒక టెక్నాలజీని కనుగొంటూ ఒక శాస్త్రవేత్త వార్తల్లోకి వచ్చారు. మీకు ఎస్ఎన్టీలో ఇటువంటివి కొంత ఐడియా కోసమైనా చూడండి. ఓకేనా? సో ఇక్కడ కొత్త సాంకేతికతను తయారు చేసిన అంకుర్ గుప్తా సాధారణంగా మొబైల్ ఫోన్లలో ఛార్జింగ్ 100% ఎక్కడానికి దాదాపు కనీసం అరగంట సమయం అనేది పడుతుంది. ల్యాప్టాప్లో అయితే గంటకు పైగా అవసరం.
ఎలక్ట్రిక్ వాహనాల 5-6 దాదాపు గంటలు సమయం పడుతుంది, 5-6 గంటలు సమయం పడుతుంది. ఇంత సమయం లేనప్పుడు వినియోగదారులు పడే ఇబ్బంది అంతా ఇంత కాదు. ఈ నేపథ్యంలోనే కేవలం ఒకే ఒక నిమిషంలో ఫోన్కు 0 to 100% ఛార్జ్ చేయగల కొత్త సాంకేతికతను కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్త తీసుకురావడం జరిగింది. తన పేరు కూడా చూడండి, అంకుర్ గుప్తా. సో జస్ట్ విదిన్ 1 minute-లోనే 100% ఛార్జింగ్ చేసే ఒక టెక్నాలజీ కొలరాడో యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్త తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటుకి సంబంధించి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు రీసెంట్గా రిలీజ్ చేసిన గణాంకాలు. సో MOSPA అంటాం. సో కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంక విభాగం వారు రీసెంట్గా రిలీజ్ చేశారు. సో Q4 of 23 అంటే 2023-2024 ఆర్థిక సంవత్సరంలో Q4 లాస్ట్ క్వార్టర్ అంటే Jan to March వరకు భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఏ విధంగా ఉంది అని చెప్పేసి గణాంకాలు రిలీజ్ చేశారు. అలా అత్యధికంగా నిరుద్యోగం ఎక్కడ ఉంది శాతం పరంగా అంటే కేరళ రాష్ట్రంలో ఉంది. సెకండ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ 26.1%, నెక్స్ట్ రాజస్థాన్ 24%, నెక్స్ట్ ఒడిషా 23.3%. మరి లోయెస్ట్ ఆర్ లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అత్యల్ప నిరుద్యోగిత రేట్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో 3.1%, నెక్స్ట్ గుజరాత్ 9%, హర్యానా 9.5%, కర్ణాటక 11.5% అండ్ మధ్యప్రదేశ్ 12.1%. సో హై ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో మహిళల్లో నిరుద్యోగ రేట్ ఎక్కువగా ఉంది అండ్ తక్కువగా ఢిల్లీలో 5.7% ఉంది. హై మేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కడ ఉంది అంటే 24.3% కేరళలో, లీస్ట్ వచ్చేసి ఢిల్లీలో 2.5%. ఇది అఫీషియల్ గణాంకాలు. మీరు ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా నిరుద్యోగము, పేదరికము ఇటువంటి టాపిక్స్ చదివేటప్పుడు ఇటువంటి గణాంకాలను మీరు అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే కేంద్ర మంత్రిత్వ శాఖ వారు రిలీజ్ చేసిన అఫీషియల్ గణాంకాలు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సురక్ష 2024 అనే ఒక సమావేశం వార్తలోకి వచ్చింది. ఒక ఎక్సర్సైజ్ అన్నారు, ఒక సమావేశం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జనరల్ అనిల్ చౌహాన్ గారు ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. May 20th ప్రారంభమైంది, 24th వరకు జరిగింది. ఈ సైబర్ సురక్ష సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే ఫర్ అడ్వాన్సింగ్ సైబర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయానక సమస్యల్లో సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆన్లైన్ పైన మనం డిపెండ్ అవుతున్నాము. ద డిపెండెన్సీ ఆన్ ఆన్లైన్ ఈజ్ ఇంక్రీజింగ్ నౌ డేస్. మనం ఆన్లైన్ పైన క్లాసెసే కానివ్వండి, ట్రాన్సాక్షన్సే కానివ్వండి, మనను లైఫ్ అనేది సింప్లిఫై అయిపోయింది, ముఖ్యంగా ఆన్లైన్ పైన. ఇటువంటి ఆన్లైన్ పైన మనం డిపెండ్ అవ్వడం పెరుగుతున్న క్షణాల్లో ఆన్లైన్లో మోసాలు కూడా చేసేవారు పెరుగుతున్నారు. అటువంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి రీసెంట్గా సైబర్ సురక్ష అనే ఒక అంశము. అండ్ గెయిల్ హరిత హైడ్రోజన్ ప్లాంట్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఎవరు చూస్తే సరిపోతుంది. మొట్టమొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు మధ్యప్రదేశ్లోని విజయపూర్లో ప్రారంభించడం జరిగింది. కొత్త ప్రత్యామ్నాయ ఇంధన విభాగాల్లోకి అడుగులు పెట్టాలన్న లక్ష్యానికి దీంతో కీలక అడుగు పడినట్టు కంపెనీ చెప్పడం జరిగింది. హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 10 మెగావాట్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. మొట్టమొదటిది అని వచ్చింది కాబట్టి సూపర్లేటివ్. మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం వార్తలో కనిపించింది అంటే ప్రత్యేకంగా చూడండి. సూపర్లేటివ్స్తో మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు వేసిన ఒక కమిటీ వార్తల్లోకి వచ్చింది. కమిటీ ఇది కూడా సైబర్ క్రైమ్స్ సంబంధించే. టు ట్యాకిల్ సైబర్ క్రైమ్స్ ఆరిజినేటింగ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, కంబోడియా, లావోస్ ఈ ప్రాంతాలు ఉంటాయి కదా. సో ఇక్కడ ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో సైబర్ భద్రతకి సంబంధించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీని వేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు. ఎవరి ఆధ్వర్యంలో అంటే VSK కౌముది గారి ఆధ్వర్యంలో. అండ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గుట్కా మరియు ఇతర విక్రయాలు, పాన్ మసాలాలు ఏవైతే ఉంటే వాటి విక్రయాలపైన నిషేధాన్ని విధించడం జరిగింది. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 47 ప్రజలకు సంబంధించిన ఆరోగ్యాన్ని పరిరక్షించాలి రాజ్యము. అందులో భాగంగా ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి ఇటువంటి వాటిపైన కూడా ఉక్కుపదం వేస్తూ ఉంటాయి. కాట్పా, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ 2002 ఇటువంటి చట్టాల ఆధారంగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో గుట్కాలు, పాన్ మసాలాపై నిషేధాన్ని విధిస్తూ ఏడాది పాటు నిషేధాన్ని విధిస్తూ ఫుడ్ సేఫ్టీ ఆఫ్ తెలంగాణ వారు వార్తల్లోకి వచ్చారు. ప్రజారోగ్యం దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా,
పాన్ మసాలా తయారీ, నిల్వ చేయడం, రవాణా చేయడం, సరఫరా చేయడం, విక్రయించడంపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వారు మే 24 రోజున ఉత్తర్వులు జారీ చేశారు. అండ్ క్రీడలకు సంబంధించి రీసెంట్గా మలేషియా ఓపెన్ కౌలాలంపూర్ వేదికగా జరిగిన బ్యాడ్మింటన్ టోర్నీలో మన ఇండియన్ పివి సింధు గారు రన్నరప్గా నిలవడం జరిగింది. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అండ్ ఇండియా స్టార్ షెట్లర్ పివి సింధు మలేషియా మాస్టర్స్ టోర్నీలో రన్నరప్తో సరిపెట్టుకుంది. రీసెంట్గా మే 26 రోజున విమెన్ సింగిల్ ఫైనల్లో వరల్డ్ 15th ర్యాంకర్ సింధు వరల్డ్ 7వ ర్యాంకర్ వాంగ్ జీ చైనా చేతిలో ఓడిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇటీవల తరచూ ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ వార్తల్లోకి వస్తుంది. తరచూ మ్యాక్స్ వెర్స్టాపెన్ పేరును మనం చూస్తున్నాం. సో ఇక్కడ సొంత గడ్డపై గెలుపొంది ఒక క్రీడాకారుడు చరిత్ర సృష్టించాడు. అదేంటో చూడండి, లెక్లెర్క్ ఘనత. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సొంత గడ్డపై ఫార్ములా 1 రేస్లో విజేతగా నిలవాలన్న తన కలను ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ నిజం చేసుకున్నాడు. సో రీసెంట్గా మే 26 జరిగిన మొనాకో గ్రాండ్ ప్రీ ఫార్ములా 1లో మొనాకోకు చెందిన లెక్లెర్క్ టైటిల్ని సాధించాడు. సో తరచూ మనం మ్యాక్స్ వెర్స్టాపెన్ పేరు చూస్తూ ఉంటాము. మ్యాక్స్ వెర్స్టాపెన్ కాకుండా వెరీ రేర్ కేసెస్లో వేరే ప్లేయర్స్ రీసెంట్గా గెలుస్తూ వస్తున్నారు. వాళ్ళని ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఎబోలా వైరస్ యొక్క కొత్త మ్యూటెంట్ ల్యాబ్లో సృష్టించబడింది చైనా శాస్త్రవేత్తలచే. యువతపై క్యాన్సర్ పడగా అనే అంశం వార్తల్లోకి వచ్చింది. 1 నిమిషంలోనే ఫుల్ ఛార్జింగ్ చేసే ఒక టెక్నాలజీని కనుగొంటూ శాస్త్రవేత్త కొలవరాడు యూనివర్సిటీ శాస్త్రవేత్త వార్తల్లోకి వచ్చారు. దేశంలో నిరుద్యోగ రేటుకి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాలు. అండ్ సైబర్ సురక్ష ఎక్సర్సైజ్ రీసెంట్గా న్యూఢిల్లీ వేదికగా జరిగింది. అండ్ గెయిల్ హరిత హైడ్రోజన్ ప్లాంట్ మొదటిసారి ఎక్కడ మధ్యప్రదేశ్లోని విజయపూర్లో ప్రారంభమైంది. అండ్ సైబర్ భద్రతకి సంబంధించి ఒక కమిటీ వార్తలోకి వచ్చింది విఎస్కే కౌముది గారి ఆధ్వర్యంలో. రాష్ట్రంలో గుట్కా పాన్ మసాలాపై నిషేధాన్ని విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ సింధు రన్నరప్తో టైటిల్ సరిపెట్టుకోవడం జరిగింది. రన్నరప్ టైటిల్ మలేషియా మాస్టర్స్ ఓపెన్ టైటిల్. అండ్ లెక్లెర్క్ మొనాకో గ్రాండ్ ప్రీ విజేతగా నిలవడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.